భారతదేశంలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలెవరూ ఆందోళన పడవలసిన అవసరం లేదని, ప్రజలు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ పరిశుభ్రంగా ఉండాలి అని, వీలైతే మాస్క్ ధరించాలి అని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రజలకు సూచించారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్లా శ్రీధర్ కరోనా వైరస్ ను ఎదుర్కొనే సామర్థ్యం ప్రజలందరికీ వచ్చింది అని, ఆయన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించిన సూచనలు తప్పక పాటించాలి అని సందర్భంగా తెలిపారు. భారతదేశంలో కూడా కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా నిన్న ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఒక కేసు నమోదైందని చెప్పేసి మనం వార్తల్లో కూడా చూడడం జరిగింది. అయ్యో కోవిడ్ మళ్ళీ వచ్చేస్తుంది, చాలా ప్రమాదకరమైన పరిస్థితులు వచ్చేస్తున్నాయని చెప్పేసి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ కోవిడ్ని ఫేస్ చేసాం. ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశం అంతా, ప్రపంచం అంతా కూడా కోవిడ్ని ఫేస్ చేసాం. దీనికోసం ఊరిక మనం ఆందోళన పడి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఈ కోవిడ్కి సంబంధించిన ఇమ్యూనిటీ మన బాడీలో ఉంటుంది, దాని మెమరీ ఉంటుంది. ఒకవేళ కోవిడ్ వచ్చినా కూడా మనకు దానికి ఎగెనెస్ట్గా ఫైట్ చేసుకుని దాన్ని ఒక మైల్డ్ సిమ్టమ్స్తో తగ్గించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వేరియంట్ ఉందో అది పెద్ద ప్రమాదకరమైన వేరియంట్ కాదు, కానీ భయం వద్దని చెప్పడం ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఉండడం అంటే మనం ఇంట్లో ఉండేసి ఇంటికే మనం కట్టుబడి ఉండాల్సిన పని ఏం లేదు. మన పని మనం చేసుకోవచ్చు, రెగ్యులర్ డ్యూటీస్కి వెళ్ళొచ్చు. కానీ అనవసరంగా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం ఇటువంటివి చేయకుండా ఉండడం. మనం మాస్క్ ఏమన్నా అవకాశం ఉంటే మాస్క్ పెట్టుకోండి. లేని పక్షాన ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు సోషల్ డిస్టెన్స్ కనీసం 6 అడుగులు దూరం పెట్టుకుని వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం మంచిది. తర్వాత తరచూ చేతులు కడుక్కోవడం, అవకాశం ఉంటే చేతులు కడుక్కోలేకపోతే శానిటైజర్ యూజ్ చేసుకోవడం, ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం కోవిడ్ నుంచి మనం బయటపడవచ్చు. ఒకవేళ అనుకోకుండా మనకు కోవిడ్ వచ్చినా కూడా మీరేం ఊరికే ఆందోళన చెందకండి, టెన్షన్ పడకండి. ఎప్పుడైనా చిన్న జలుబు వచ్చినా కూడా కోవిడ్ టెస్ట్ చేయించుకోండి. ఇన్ కేసు కోవిడ్ పాజిటివ్ వస్తే ఐసోలేటెడ్గా ఉండండి. దానికి సంబంధించిన సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే మన బాడీ దానికి ఇమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ భారతదేశంలో ప్రజలందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకున్నాం కాబట్టి మన కోవిడ్కి రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి మనం అందరూ కూడా చిన్న సిమ్టమ్స్తో బయటపడతాం. కాబట్టి ఆందోళన చెందకుండా జాగ్రత్తలు పాటించమని చెప్పేసి నా సలహా ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ముఖ్యంగా నా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఆందోళన వద్దు, జాగ్రత్తగా ఉండండి.